ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలలకు కోదాం పాన్రి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం వెనకట పెద్దోళ్ళు ఒక శాస్త్రం అంటుండే పాడిందే వాడురా పాసు అండ్ల దాసరి అని చెప్పి జగనాలు ముచ్చట సుత గట్లనే ఉన్నదుర్రా ఎన్నిసార్లు మాట్లాడతాడు గీ డిఎస్సి కథ మీన ఇప్పటికే నౌకర్లు పొందిన పంతుళ్ళు వచ్చి నువ్వు మాట్లాడే మాటలన్నీ తప్పు నౌకర్లు ఇవ్వకపోతివి మమ్మల్ని నాగం చేతివి ఇక ఇప్పుడు మళ్ళా ఒకటి మాట్లాడుతున్నావా ఎన్నిసార్లు డిఎస్సి మీన అక్రమాలు జరిగినాయి ఈ నౌకర్లను రద్దు చేయాలి ఇక మా ఆగం చేయాలి మా బతుకులని చెప్పి మాట్లాడకత్తవని వాళ్ళు గడమైన సుత ఈనేటట్టు లేడు కదా మళ్ళా మైకు ముంగడికి వచ్చి మళ్ళీ అక్రమాలు జరిగినాయి ఇట్లా జరిగినాయి అట్లా జరిగినాయి అని గివే మాటలు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టున్నది జగనాలకు ఎవలింటారు జగ్గులు నీ మాటలు చెప్పు ఎవలింటారు ఎవరు నిన్ను నమ్ముతారు ఎవరిని వెనకత్తారు నీ పంకపాటోళ్ళు తప్ప పబ్లిక్ వాళ్ళని నత్తరా నువ్వు అద్దనుకున్నారు కాబట్టి నేను ఇంటికి తోలినరు మళ్ళీ నేను మాట్లాడతా అసత్య ప్రచారాలని ఊకే ప్రచారం చేస్తా అంటే ఈ మిగిలిన 11 ఈకలు సుత నీకు మిగిలాయి జర మంచిగా ఉండరాదు ఇక మారరు కావచ్చి గాలిపంక పాటోళ్ళు మైకు దొరికితే చాలు ఏదైతేంది మాట్లాడుతున్నాం కదా అని తెలియకుండా మాట్లాడతారు ఇప్పటికే డిఎస్సి ముచ్చట మీన గట్టిగా చెప్పుకొచ్చిరు నౌకర్లు పొందిన పంతోళ్ళే అయినా సూత మరి ఏమనిపిస్తుందో జగనాలకు మళ్ళా డిఎస్సి ముచ్చట మీద పంకపాటి ఊకూకే అసత్య ప్రచారాలు చేసుడు సురువు చేసింది ప్రెస్ మీట్ పెట్టి మరి పంకపాటి అధినేత అడ్డంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడబట్టే ఊకూకే అసత్యాలు చెప్తే ఎవ్వరు నమ్ముతారు కానీ జగ్గులు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ఒక అబద్ధాన్ని ఊకూకే ప్రచారం చేస్తే 110 మందన్నా నిజమని నమ్మకపోతారా గా నమ్మినోళ్ళ దాంట్లో 4 ఓట్లన్నా మాకు వాడయా అని అనుకుంటున్నావా నీ బుద్ధి సల్లగుండా గిట్లెందుకు తయారవుతున్నావు నువ్వు ఇంకా పంకపాటు లెక్క మారేటట్టు లేదు ఇక మొన్నటిదాకా గిలి చేసిన ఆగం పనులకు పంతులు వచ్చి కాదు మొర్రో అని చెప్పి నిరసనలు చేసిన సుత మారేటట్టు లేరు ఇక గింత ఆగం చేస్తుండ్రు ఇక ఈ పంకపాటోళ్లను ఎట్లా చేస్తే మంచిగుంటదర్రా డిఎస్సిలా భర్తీ చేసిన నౌకర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తుండి గాలిపంక పార్టీ జగ్గులు మరి నీ హయాంలో 2018 అప్పుడు గ్రూప్ 1లో జరిగిన అక్రమాల మీద ఎందుకో సప్పుడు చేయవైతివి అబ్బా మనది మంగుళారం మందిది సోమారమా నీ సక్కదనం పాడుబడ జగ్గులు ఇక మారవా ఇక నన్న ఏంది చెప్పు నీ లెక్క నిజంగా గీ ముచ్చట చూస్తే ధైర్యానికి మెచ్చుకోవాలి గీమెది పుల్లు వరదలు పుల్లు పొట్టు ఆనలు ఏ కాలు తీసి కాలు పెట్టచ్చేటట్టే లేదు గా వరదలకు మనం ఎటు పోతామో మన పానంకేమవుతుందో అన్నంత వరదలు వచ్చినాయి ఇక మరి తప్పనిసరి పరిస్థితులల్లా గమె ధైర్యం మొత్తం బయటకు తీసింది సంటి పిల్లని ఎత్తుకొచ్చినట్టు ఓ ముసలామెని వరదలకించి ఎత్తుకొచ్చి ఒడ్డుకు చేర్చి కాపాడింది నువ్వద్దిగనా అని అనుకుంటురులే అవుల్లా పొట్టు ఆనల్వాడి ముసలమ్మ ఇంటి చుట్టూరుగా మొత్తం నీళ్ళు వచ్చి చేరినాయి ఇంటి చుట్టూరుగానే కాదు గల్లి మొత్తము మోకాళ్ళ మంటి నీళ్ళతోటి నడుముల మంటి నీళ్ళతోటి మునిగిపోయే కాడికి వచ్చింది కానీ ఓ ఆశా కార్యకర్త ఏం చేసిందో ఎరికేనా ఆమె సాహసం ఆమె ధైర్యం ఆమె తెగువ మొత్తం బయట పెట్టింది చూసినోళ్ళందరూ శబాష్ అంటుర్రు మీకు సుత చూపియాలి అని చెప్పి పట్టుకొచ్చినా ఒక్కసారి చూద్దాం పాండ్రిగా కథ ఏందో గీమె ధైర్యానికి గీమె ఓపికకు మెచ్చుకోవాలి నిజంగానే ఎంత సాహసం చేసిందో చూడుండ్రుల్లా వరదల చిక్కుకున్న ఓ ముసలామెని ఆశా వర్కరు ఎట్లా కాపాడిందో వరద నీళ్ళల్లో మోసుకపోయి సురక్షితంగా ఒడ్డుకు చేర్పించింది ఒడిశాలున్న భద్రకు జిల్లాల ఇందికి ముచ్చట పెద్ద ఆనలతోటి వరదలత్తున్నాయి గటు దిక్కు దామ్నగర్లా కింది జాగాలు మొత్తం జలమయమైనాయి ఓ ముసలమ్మ ఇంటికాడ మొత్తం వరద చుట్టుముట్టిందట ఇక దీంతోటి SOSకు ఫోన్ చేసిండ్రట ఆశా వర్కరు జల్దీనే స్పందించిందట నుల్లా వరదల వృద్ధురాల్ని ఇక చిన్న పిల్లగాళ్ళని ఎట్లా మోసుకపోతారులా గట్ల మోసుకొచ్చి ఇక పునరావాస కేంద్రానికి షేరిపించింది ఇక చూడుండ్రి ఓ కారి అగో చూసిరాడులా వరదలల్లా ముసలామెని మోసుకొచ్చిన ఆశా కార్యకర్త ఇక వీడియో మొత్తం వైరల్ అయింది ఇక ఆమె తెగువను అందరూ మెచ్చుకుంటుండ్రు ఇక ఆమె ధైర్యానికి శబాష్ అంటుర్రు ఆగో పొన్నం సారు పొట్టు తిరిగిండి అలా పల్లెలకు పోయి మొత్తం అరుచుకున్నాడు ముచ్చట ఇందిరమ్మీన్లు ఎన్ని వచ్చినాయి ఎంతమందికి వచ్చినాయి ఎవరు అర్హులు ఏంది ముచ్చట ఉత్త కరెంట్ ఇస్తున్నాము గ్యాస్ సబ్సిడీ ముచ్చట అని చెప్పి పురాగా మొత్తం గుండు గుత్త అరుచుకున్నాడు ఇవాళ ఇంకా ఏం కావాలి ఏమేం సమస్యలు ఉన్నాయి ఎట్లయితే తీరుతాయని చెప్పి జనాలు అయిన కాడికి వచ్చుడు కాదు ఇక నేనే పల్లె బాట పడతా పొన్నమన్న అనే కార్యక్రమం తోటొకటి పోయిండుర్రా ఇక మరి ఏడికి పోయిండు ఏంది కథ అయినేం మాట్లాడిండో ఒక్కసారి ఇనకద్దాం పాన్రి
పొన్నం సారు ఏడికి పోయినా పొట్టు పొట్టు ఉంటది పోన్రి కథ. జనాల సమస్యలు ప్రత్యేకంగా తెలుసుకొని పరిష్కారం ఎంకులాడుతందుకు పల్లె పల్లెకు పొన్నమన్న మంత్రి పొన్నం ప్రభాకర్ సారు గిట్ల కార్యక్రమం పెట్టుకొని పోయిండులా. ఇక హన్మకొండ జిల్లా కాడున్న భీమదేవరపల్లి మండలం వీర్లగడ్డ తాండాకాడ పల్లె పల్లెల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గిట్ల పర్యటించిండు. ఇక ఊర్లో ఏమేం సమస్యలు ఉన్నాయి, ఏంటిది, జనాలు ఎట్లుంటుండ్రు, పథకాలు అందుతున్నాయా లేదా, ఇంకేం కావాలి, ఊరు అభివృద్ధి ఎట్లా నడుతున్నది, సంక్షేమ పథకాల కథ ఎట్లున్నది ఏంది అని చెప్పి అధికారులతోటి మీటింగు సుతా పెట్టిండు. ఇంకా అటెన్కషిరి జనాల నుంచి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి అని అడిగి తెలుసుకున్నాడు. గాళ్ళు ఇచ్చిన లెటర్లు పట్టుకున్నాడు. ఇక అక్కడ అధికారులతోటి మాట్లాడి చర్యలు తీసుకోవాలి అని అప్పటిదప్పుడు చెప్పుకొచ్చిండు అనుకో రాదుర్రి. ఇక ఒక్కసారి పొన్నమన్న సుతేదో మాట్లాడుతున్నాడు, ఇనకద్దాం పారి. చెప్పుకరా పొన్నమన్న. ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల దాకా ఏ విధంగా చేరుతా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి కొత్త పథకాలు లేదా లబ్ధిదారులకు అందాల్సినటువంటి ఏ విధంగా ఇంకా క్షేత్రస్థాయి దాకా చేరాలి అనేటువంటి ఒక అంశం అయితే, రెండోది గ్రామాల్లో తప్పకుండా అధికారుల సమక్షంలోనే ఉన్నటువంటి నిధుల లోపల ఏమేమి చేసుకోగలుగుతాం అనేటువంటి మాటతోటి మరి ఈరోజు గ్రామాల్లో తిరుగుతూ స్థానిక ప్రజాప్రతినిధులను ప్రజలతో కలిసి మమేకమై వాళ్ళు ఇచ్చే విజ్ఞాపనలు తీసుకొని వాటిని ఏ విధంగా మరి లిస్ట్ అవుట్ చేసుకొని పరిష్కారం చేయగలుగుతామనేటువంటి అంశం మీద ముఖాముఖి ఉన్నట్టుంటే బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ ఈరోజు అన్ని గ్రామాలు తిరుగుతా ఉన్నాం. ఆగో ఇన్నరు కదా, ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డాక ఊర్లే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లున్నాయని చెప్పి మొత్తం అధికారులను అడిగి తెలుసుకున్నాడు. ఇక పింఛన్లు అందుతున్నాయా, ఇందిరమ్మిన్లు మంజూరు అయినాయి కదా, ఏడుదాకా వచ్చినాయి, ఇంకెట్లా కావాలి, ఏంది ముచ్చట, భూభారతి కథ ఎట్లున్నది, గృహజ్యోతి పథకం కింద ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందుతున్నదా లేదా, ఇక గ్యాస్ సబ్సిడీ కథ ఎట్లున్నది ఏంది అని చెప్పి ప్రతొక్కటి అడిగి తెలుసుకున్నాడు అనుకోరాదు. ఇట్లా శ్రావణ మాసమత్త ఎట్లుంటది, ఇక కళనే వేరుంటది. గండ్ల ఇయ్యాల వరలక్ష్మి వ్రతాలాయే, ఎవ్వలింట్లో చూసిన సుత పూజలు పురస్కారాలతోటి దండిగా వేసుకున్నారు. ఇక అమ్మవారి గుర్లు అయితే కిటకిటలాడుతున్నాయి. ఇక 2 తెలుగు రాష్ట్రాలల్లా మామూలు శోభ లేదు. ఇక దండాలు పెట్టుకుంటే పొద్దుగాల లేచి తానాలు చేసి పూజలు చేసి వాయినాలు ఇచ్చి ఒకటా రెండా, ఇక గీ ఇంద్రకీలాద్రి కాడైతే పబ్లిక్ పుట్టు పొట్టచ్చిరనుకో రాదుర్రి. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిండ్రు. ఇక మరి ఎట్లెట్లయింది ఏందని ఒక్కసారి పురాగరుసుకొనేద్దాం పారాదురుల్లా. ఇయల్ల ఎవ్వలింట్లో చూసినా, ఏ అమ్మవారి గుడి చూసినా, ఎక్కడ చూసినా భక్త జనాలతోటి కిటకిటలాడుతుంది. పతొక్కలు సుత పొద్దుగాల తలంటి తానాలు చేసి మంచిగా అలంకరణతోటి అమ్మవారిని అలంకరించి ఇక పూజల మీద పూజలు చేస్తారు. 2 తెలుగు రాష్ట్రాలల్లా శ్రావణ మాస శోభ విరజిల్లుతున్నదనే చెప్పాలి. ఇయాల వరలక్ష్మి అవతారంలా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనమిత్తుందుర్రా. దీంతోటి భక్తులు చూడుండ్రి పుట్లకు పుట్లు ధరలచ్చి ఇంద్రకీలాద్రి మొత్తం కిటకిటలాడుతుంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా వచ్చిండ్రు. ప్రత్యేక కుంకుమార్చనలు చేస్తుండ్రు. ఇంకా ఏడేడా ఎట్లయితుందో ఇంకో మల్క చూద్దాం పార్రి. ఆగో భక్తుల రద్దీకి తగ్గట్లే ఏర్పాట్లు సుత చేసిర్రు గుళ్ళకాడ అధికారులు. ఇక మొత్తం మీద ఇయ్యాల వరలక్ష్మి వ్రతాలు గిట్లా పూరాగా మంచిగా చేసుకొచ్చిండ్రులా. గీ ముచ్చట యూతే శత్రువులు ఎక్కనో కాదు ఇంట్లోనే ఉంటారా అనే డైలాగ్ గుర్తుకొత్తదుర్రా. అవు మళ్ళా పోలీసోళ్లకు తండ్రి దాసపెట్టిన బండిని అప్పచెప్పిండు ఓ చిన్న పిల్లగాడు. ఇక కొడుకు చేసిన పనికి తండ్రి షాక్ అయిండు. చూసినోళ్ళందరూ సుత ముక్కు మీనేలేసుకున్నారు. పోలీసోళ్ళ ముంగట తప్పు చేయొద్దు, తప్పు చేసిన సుత గదిని దాస పెట్టద్దు, మీరు రండి సారు నేను పట్టుకపోతా, మా నాన్న ఏం చేసిండో చూపిస్తా, ఏడదాస పెట్టిండో చూపిస్తా అని చెప్పి పోలీసు వాళ్ళని చేయి పట్టి తీసుకుపోయి ఇక బండిని ఇప్పించిండు. మరి గా బండిని ఎందుకు పట్టుకునేందుకు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, గీళ్ళ నాన్న అది ఎందుకు దాస పెట్టిండు, ఈ పిల్లగాడు ఎందుకు అక్కడికి పట్టుకపోయిండు అనేది ఇక నేను చెప్పుడేం కానీ ఒక్కసారి పురాగా మీరే చూడుండ్రి. ఆగో నెల్లూరు జిల్లా కాడ అనంతసాగరంలా ఓ తండ్రికి షాక్ ఇచ్చిండు 6 ఏళ్ల కొడుకు. అనంతసాగరంలా పోలీసులు కార్డన్ సర్చ్ చేసిరులా. ఎసోంటి అనుమతి పత్రాలు లేని బండ్లను సీజ్ చేసిండ్రు. ఇక గది గమనించిన వ్యక్తి ఆయన బైకును ఓళ్ళకు కనబడకుండా ఇక ఓ జాగల మంచిగా పార్కింగ్ చేసుకొని దాసపెట్టుకున్నాడు. పోలీసులు అత్తే ఆయన దగ్గర బైక్ లేదని చెప్పిండు. అది గమనించిన 6 ఏళ్ల కొడుకు పోలీసులకు అబద్ధం చెప్పొద్దు అని చెప్పి గలను దగ్గరుండి పట్టుకుపోయి బైకు చూపించిండు. గా బండికి పత్రాలు లేవని తెలుసుడుతోటి సీజ్ చేసిరు పోలీసోళ్ళు. ఏంది తమ్ముడు ఏం చిన్న
అవునా అందుకని దాన్ని పేరు పెట్టాను. అట్లా దాన్ని ఇష్టం. బండ్లు ఇన్ని ఇక పిల్లగాడి ధైర్యాన్ని తెవుగని మెచ్చుకున్నారు. తండ్రికి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు. ప్రతి ఒక్కరికి పిల్లగాని లెక్కలు ఉండాలి అని చూపించిండ్రు. ఇక ఒకసారి చూద్దాం పాన్రి. ఆగో పిల్లగాడు ఎంతున్నాడులా తెలివి మాత్రం మత్తే ఉన్నది. అబద్ధాలు ఆడద్దు, తప్పులు చేయొద్దని పోలీసు వాళ్ళకు చక్కగా తండ్రి బండిని పట్టించిండు గిట్లా. గీ కథలు కూడా ఉన్నట్టున్నాయి కదా పంకపాటోళ్ళ దగ్గర. ఇక పంకపాటోళ్ళు ఎన్నడు మారుతారు, ఎన్నడు తెరివికొత్తారు ఏం ముచ్చట్నుల్లా. ఇక షిట్టీల వ్యాపారము, అడ్డీల వ్యాపారము అనుకుంటా ఇద్దరు ఆల్మొగలు కలిసి పాపం మత్స్యకారులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళ కాడికెంచి పైసలన్నీ గుంజుకున్నారట. పరారైతందుకు పిల్లాని ఇంగట్టిండ్రట. ఇక పాపం పెట్టిన బాధితులేమో బాధపడుతుండ్రు. కూలినాలు వేసుకొని ఏవో బతికే బతుకులు. మా కాడ మొత్తం పైసలు తీసుకొని ఇలా మా పైసలన్నీ ఉడాయించి పోతానికి పిల్లాని కడుతుర్రు. మేము ఎట్లా చేయాలి? 5 ఏళ్ళు అట్లాగని చేస్తే ఇక వాళ్ళకి కావలసిన వాళ్ళేమో గిట్లాగని చేస్తుండ్రు. ఈ గాలిపంక పాటలతోటి పెద్ద కథనే ఉన్నదని నెత్తికి చేతులు పెట్టుకునే కాడికి వచ్చింది. మరి ఎవరికైనా ఏంది ముచ్చట, ఎట్లా చేస్తాండు, ఎన్ని పైసలు మింగిండు ఏంది అని ఒక్కసారి చూసేద్దాం పారాదు రే. పంకపాటోళ్ళందరూ ఇదే తొవ్వల నడుతున్నట్టున్నారు కదా, ఒకటి కాకపోతే ఒకటి. ఇక్కడ చూడుండ్రి, కృష్ణా జిల్లా గుడివాడల పంకపాటి నేత గరణ మోసం బట్టవైలైంది. చిట్టీల ముసుగుల 70 లక్షల రూపాయలు ఎగ్గొట్టి పరారైతందుకు మస్తుగా పిల్లానింగు కట్టిండట. ఆయన పేరు మండది శ్రీనివాసరావటనుల్లా. ఇక వాళ్ళ భార్య పేరేమో లచ్చిమట. ఇద్దరు కలిసి మస్తుగానే పిల్లానింగు కట్టిండ్రు. పంకపాటి నేత మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుని లెక్క. ఇక శలామ నవ్వుకుంటా వచ్చిండట గిన్నొద్దుల దాకా. ఇక సొమ్మంతా కూడగట్టుకొని ఉన్నదంతా తీసుకుపోదామని అనుకున్నాడు. ఇక ఆయన దగ్గర దాచుకున్న సొమ్ము ఓగొట్టుకున్న వాళ్ళందరూ పాపం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు మత్స్యకారులు ఉన్నారట. కాయ కష్టం చేసి దాచుకున్న పైకం దోసుకున్నారని బాధితులు రోడ్డు మీదకి ఎక్కిండ్రు. 20 ఏండ్ల కాంచెల్లి గుడివాడల షిట్టీల వ్యాపారం చేస్తున్నాడట శ్రీనివాసరావు దంపతులు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో పుల్లుగా ఆస్తులు కూడబెట్టినట్లు చెప్పుకొత్తాండ్రు. ఇక మాకు ఇవ్వాల్సిన షీటీ పైసలు ఇత్తనే లేరు. ఇక మేమేం కావాలి? కూలో నాలో వేసుకొని అంతో ఇంతో షిట్టీలు కట్టుకున్నాం, ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మా ఆశల మీద నీళ్లు జల్లి ఆగం చేస్తుండ్రు అని చెప్పి పుల్లు గరమవుతున్నారులా. ఇక మా పైసలు మాకు ఇప్పించి మాకు న్యాయం చేసి గల మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి చెప్పుకత్తుండ్రు. షవ్వ పంకపాటోల కథ చూడుండ్రి. వీళ్ళు ఎటువైనా మారేతట్టే లేరు కదా, నమ్మకుండ్రయ్య, జర భద్రంగా ఉండుండ్రి గిసుంటోళ్ళ కాడ. సర్కార్ ఇచ్చే జీతం సాల్తలేదా ఎట్లా? సర్కార్ నౌకర్లు చేసే కొంతమంది అధికారులకు ఒక పక్క దాడులు జరుగుతున్నాయి ఏసీ బోల్లై. అయినా సుత ఈ జేబు నింపుదాం, ఈ జేబు నింపుదాం, ఈ ముంగట నింపుదాం, బొత్తంతా నింపుదాం, ఎక్కడ చూసినా పైసలే కనబడాలి అని కాసులకు కక్కుర్తి పడి ఇక మొత్తం ఆగం చేతలు చేస్తుండ్రు. లంచాలకు అలవాటు పడుతుండ్రు. లంచగొండితనం ఉంటే ఆఖరికి ఆగమయ్యేదోళ్ళు దొరికితే మీరే కదా. ఇక మళ్ళీ కరీంనగరం కాడ ఒక అధికారి దొరికిండుల్లా. ఇక చూద్దాం మరి ఎంత పైకం తీసుకున్నాడు, గైన ఏ అధికారి, ఏం ముచ్చట అని చెప్పి. ఏమైంది సారు, సర్కారు ఇచ్చే జీతం జాలతలేదా? అయ్యో గిట్ల ఎట్లా సారు, కడుపు నింపుకోవాలి అని చూస్తే జర్రంతా వెళ్తుంచారా? కరీంనగర్ జిల్లాలో 20,000 రూపాయలు లంచం తీసుకుంటా ఏజీపీకి చిక్కిండు శంకరపట్నం జీపీఓ కంపేటి శ్రీనివాసు. శంకరపట్నం మండలం మొలంగూరు ఊరికి చెందిన బాధితుడు తండ్రి నుంచి వెళ్ళి ఆస్తి మార్చుడు కోసం రిజిస్ట్రేషన్ కోసం అని పోయిండట. స్లాట్ బుక్ చేసుకున్నాడట. ఇక పెద్ద ఎత్తున విచారణలో ఆలస్యం చేసుకుంటా జీపీఓ కంపేటి శ్రీనివాసు ఇట్లయితే కాదు 20,000 రూపాయలు ఇత్తనే పనిచేసి పెడతా అని డిమాండ్ చేసిండట. శ్రీనివాస్ కంప్లైంట్ యొక్క ల్యాండ్ను వాళ్ళ ఫాదర్ నుంచి అతని పేరు మీదకి మరియు వాళ్ళ అమ్మ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయడానికి అతను జూలై 21 రోజు స్లాట్ బుక్ చేసుకోవడం జరిగింది. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఫీల్డ్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తానని చెప్పేసి అప్పటి నుంచి ఆయన డిలే చేయడం వల్ల కంప్లైంట్ తహసీల్దార్ ఆఫీస్కి పలుమార్లు తిరిగి జీపీఓని రిక్వెస్ట్ చేసినప్పుడు అతను మీరు రిజిస్ట్రేషన్ కావాలంటే దానికి అతను 15,000 అయితే ఇవ్వగలుగుతానని చెప్పేసి దాని తర్వాత మాకు అప్రోచ్ అయినప్పుడు మేము ఈరోజు మళ్ళీ వచ్చినప్పుడు అతను మళ్ళీ ఒక 5,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది.
దీనికి సంబంధించి శ్రీనివాస్ని అరెస్ట్ చేసి రోజు కోర్టులో ప్రజెంట్ చేశారు. ఇక బాధితుడు ఫిర్యాదుతోటి ఏసీపీ అధికారులు నిఘా పెట్టిండ్రు. తహసీల్దార్ కార్యాలయంలో 20,000 బాధితుడి నుంచి తీసుకోగా జీపీఓ శ్రీనివాస్ని ఇక గిట్ల పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్గా. ఇప్పుడు నిండుతుంది సారు. ఈ ముంగట జేబు వెనక 2 జేబులు కడుపు మొత్తం నిండుతుంది. ఇప్పుడు చల్లబడ్డదా? సర్కారు ఇచ్చే జీతం జాలనట్టు మళ్ళా చేతులు జాపితే ఎంత దాకా కరెస్టు? మంచిగుండాలే. గౌరవమైన వృత్తులు చేసుకుంటా లంచంకి చేతులు జాపి ఆగమైతారా సారు? ఇక డబ్బులు సీజ్ చేసి శ్రీనివాస్ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరు వర్తమని ఇక ఏసీబీ డిఎస్పీ మహేందర్ రెడ్డి చెప్పుకోవచ్చు. ఇగో ఇవన్నట్టులా ఇయాల్టి టీవీ5 సమర్పించు మా అస్మలనే ముచ్చట్లు. చూస్తూనే ఉండుర్రి. మళ్ళీ రేపు ఇవ్వడదాకా ఇగుంటా ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం.